అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? పూర్వం ఒకప్పుడు కాంచీపురంలో రాఘవ శర్మ అనే ధనికుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అదే ఊళ్ళో మహేంద్ర అనే ఒక బ్రాహ్మణ యువకుడు కూడా ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, పైగా నా అన్నవారెవరూ లేని ఒక అనాథ. ఇలా ఉండగా వీరిద్దరూ ఒకసారి కాశీ యాత్రకు బయలుదేరారు. దారిలో రాఘవ శర్మకు మశూచికం సోకింది. కదల్లేని స్థితిలో రాఘవ శర్మ పడకబెట్టాడు. అహర్నిశలు ఆయనకు మహేంద్ర సేవా శుశ్రూషలు చేశాడు. ఇది అంటువ్యాధి, నాకు సోకవచ్చు అని అతడు కించిత్తు కూడా అనుకోకుండా సేవలందించాడు. మహేంద్ర అందించిన సేవా శుశ్రూషల ఫలితంగా రాఘవ శర్మ త్వరలోనే కోలుకోగలిగాడు. కానీ నడవడానికి చాలినంత శక్తిని ఇంకా ఆయన పుంజుకోలేదు. ఆయన నిస్సహాయ పరిస్థితిని అర్థం చేసుకున్న మహేంద్ర ఆయనను భుజాల మీద ఎత్తుకొని నానా కష్టాలకు ఓర్చి మొత్తానికి కాశీ చేరుకోగలిగాడు. ఇద్దరూ కాశీలో గంగా స్నానం చేసి విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారు. రాఘవ శర్మకు మరియు మహేంద్రకు ఇష్టదైవం శ్రీకృష్ణుడే. కాబట్టి ఇద్దరూ కాశీ నుండి శ్రీకృష్ణుడు అవతరించిన మధురకు వెళ్ళారు. అక్కడ యమునలో స్నానం చేసి ఆ కాలంలో మధురలో ఖ్యాతిగాంచిన కృష్ణాలయాన్ని దర్శించి కృష్ణుణ్ణి సేవించారు. రాఘవ శర్మకు యమునలో మునిగి స్నానం చేయగానే శ్రీకృష్ణ దర్శనం కలగడం మహదానందాన్ని కలిగించింది. ఆయన ఆనందం మేరమీరింది. ఇప్పుడు ఆయన మనస్సులో మహేంద్ర పట్ల కృతజ్ఞతాభావం పొంగి పొరలింది. నేను మధురకు రాగలిగి శ్రీకృష్ణ దర్శనం చేసుకోగలగడానికి మహేంద్రయే కారణం. ఇతడు ఒనరించిన ఇంత పెద్ద సహాయానికి ప్రత్యుపకారం ఏదన్నా ఇతడికి నేను చేసి తీరాలి అని అనుకున్నాడు. తన మనోభావాన్ని మాటల్లో వ్యక్తం చేస్తూ ఆయన, మహేంద్ర, నేను మధురకు వచ్చి శ్రీకృష్ణుణ్ణి సేవించుకోగలగడం నీ మూలంగానే జరిగింది. నువ్వు చేసిన ఇంత గొప్ప ఉపకారానికి కృతజ్ఞతగా మనం కాంచీపురం తిరిగి వెళ్ళగానే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేసి నా యావదాస్తి నీ పరం చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విని మహేంద్ర, అయ్యా, అంతస్తులోనూ ఐశ్వర్యంలోనూ మీ ముందు నేనెంతటి వాణ్ణి? నేను నిరుపేదను, పైగా ఒక అనాథను. నా మనస్సులో ఎందుకు ఇటువంటి లేనిపోని ఆశలను ప్రేరేపిస్తున్నారు అని అడిగాడు. ఆ రకంగా మహేంద్ర మాట్లాడడంతో రూఢిగా వాగ్దానం చేస్తున్న ధోరణిలో, మనం కాంచీపురం చేరుకోగానే నా కుమార్తె వివాహం నీతో జరిపిస్తాను, నా యావదాస్తి నీకు చెందేటట్లు చేస్తాను. ఇందుకు ఇదిగో ఇక్కడ ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్న గోపాలుడే సాక్షి అని చెప్పాడు. మధుర, గోకులం, బృందావనం, గోవర్ధనగిరి మొదలైన పుణ్యస్థలాల దర్శనం ముగించుకుని
ఇద్దరూ కాంచీపురానికి తిరిగి వచ్చారు. ఊరికి తిరిగి రాగానే రాఘవశర్మ మనస్సు మారిపోయింది. మధురలో చెప్పిన మాట ప్రకారం మహేంద్రకు తన కుమార్తెను ఆస్తిని ఇవ్వడానికి ఆయనకు సుతరాము మనసొప్పలేదు. కాబట్టి ఈ విషయంగా ఆయన ఎటువంటి ప్రయత్నానికి పూనుకోలేదు. అప్పుడు మహేంద్ర మధురలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి ఎదుట ఈయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకోకున్నాడు. వాగ్దాన భంగం కారణంగా ఈయనకు దైవం పట్ల అపచారం చేసిన దోషం వాటిల్లుతుందేమో. ఈ పెద్ద మనిషికి అంతటి పాపం రాకూడదు సుమా అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు. ఇలా అనుకుని అతడు రాఘవశర్మ వద్దకు వెళ్ళి మధురలో ఆయన చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కానీ తన కుమార్తెను మరియు ఆస్తిని మహేంద్రకు ఇవ్వాలనే ఉద్దేశం ఇప్పుడు రాఘవశర్మకు ఏ కోసానా లేదు కదా. దాంతో ఆయన అతడితో, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను నీకు అలా ఒక వాగ్దానం చేయనేదే. ఇలా నువ్వు మాట్లాడటం ఎవరైనా వింటూ నవ్వుతారు అంటూ కటువుగా మాట్లాడి అతన్ని బయటకు గెంటి వేసినంత పని చేశాడు. పాపం ఇప్పుడు మహేంద్ర ఏం చేయగలడు? ఏం చేయాలో పాలుపోక అతడు కాంచీపురం రాజు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. రాజు రాఘవశర్మను పిలిపించి విచారణ జరిపించాడు. ఆ విచారణలో రాఘవశర్మ, నా అంతస్తేమిటి, అతనంతస్తేమిటి? తాడు బొంగరం లేని ఇతడికి నా కుమార్తెను కట్టబెట్టి నా యావదాస్తిని అతడి పరం చేస్తానని నేను చెప్పి ఉంటానని మీరు నమ్ముతున్నారా? ఇతడి పచ్చు అబద్ధం చెప్తున్నాడు. ఇటువంటి వాగ్దానం ఇతడికి నేను చేయనేలేదు అని బల్ల గుద్దినట్లు చెప్పాడు. అప్పుడు రాజు, రాఘవశర్మ గొప్ప సంపన్నుడు. ఆయన ఈ పేద అనాథ యువకునికి అలాంటి వాగ్దానం చేసి ఉండడు అని లోలోన అనుకున్నాడు. ఇలా భావించిన రాజు, ఈ వ్యాజ్యానికి సాక్షి ఎవరూ లేరు కాబట్టి ఈ వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతున్నాను అని తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పు విన్న మహేంద్ర, ఈ వ్యాజ్యానికి సాక్షి ఎవరూ లేరని మీరు భావించకండి రాజా. ఈ పెద్ద మనిషి నాకు వాగ్దానం చేశాడనడానికి మధురలో కొలువైన గోపాలుడే సాక్షి అని కంటతడి పెట్టుకుంటూ చెప్పాడు. ఆ మాటలు విని రాజు, అలా అయితే ఆ గోపాలుణ్ణే నీకు సాక్షిగా తోడుకొనిరా అని చెప్పాడు. వెంటనే మహేంద్ర మధురకు హుటాహుటిన కాలినడకన బయలుదేరాడు. దారి పొడవునా అతడు సదా హృదయపూర్వకంగా గోపాలుణ్ణి ప్రార్థిస్తూ చివరికి బాగా అలసి సొలసి మధురను చేరుకున్నాడు. తరువాత కృష్ణాలయంలో గోపాలుని తనివి తీరా దర్శించుకున్నాడు. బాగా అలసిపోయి ఉండటంతో ఆ రాత్రి అతడు గర్భగుడి తలుపులకు సమీపంలో నేల మీద పడుకుని నిద్రపోయాడు. నిద్రలో అతడికి ఒక కల వచ్చింది. ఆ కలలో మహేంద్ర గోపాలుని, గోపాల, జరిగినదంతా నీకే తెలుసు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని మహాత్ములు వచించి ఉన్నారు. నాకు నువ్వు తప్ప మరెవరున్నారు? నువ్వే కాంచీపురానికి వచ్చి నాకు సాక్ష్యం ఇవ్వాలి అని ప్రార్థించాడు. మహేంద్ర ప్రార్థనకు స్పందించిన గోపాలుడు, నువ్వు కాంచీపురానికి మళ్ళీ కాలినడకన వెళ్ళు. నేను నీ వెంట నీ వెనుకనే నడిచి వస్తాను. కానీ ఒక షరతు, నువ్వు వెనక్కి తిరిగి నన్ను చూస్తే అక్కడికక్కడే నేను శిలగా నిలబడిపోతాను అని చెప్పాడు. ఇంతలో కల చెదిరిపోయి మహేంద్రకు మెలకువ వచ్చింది. కలలో గోపాలుడు చెప్పిన విషయం జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అంతే, కాంచీపురం దిశగా మళ్ళీ కాలినడకన బయలుదేరాడు. అతడి వెనుక శ్రీకృష్ణుడు వస్తున్న గజ్జెల ఘల్ ఘల్ సవ్వడి వినరాసాగింది. దాంతో శ్రీకృష్ణుడు చెప్పినట్లు తన వెనుక నడిచి వస్తున్నట్లు మహేంద్ర అర్థం చేసుకున్నాడు. ఇలా చాలా రోజులు కాలినడకన పయనించిన మహేంద్ర కాంచీపురాన్ని సమీపించాడు. దాదాపు ఇంకా 3 యోజనాలు నడిస్తే అతడు కాంచీపురం చేరుకుంటాడు. అప్పుడు మహేంద్రకు సాక్షాత్తు శ్రీకృష్ణున్నే నేను తోడుకొని వచ్చాను అనే గర్వం కలిగింది. ఆ భావనతో అతడు
వెనుతిరిగి శ్రీకృష్ణుని చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడు శిలారూపం దాల్చాడు. మహేంద్ర తన తొందరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే రాజు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి ఆయనకు విషయం అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కొత్తగా శ్రీకృష్ణుని శిలా విగ్రహం ఉద్భవించింది అని తెలుసుకుని రాజు, రాఘవశర్మ, ఊరి జనులు అక్కడకు తరలి వచ్చారు. అప్పుడు వారి ఎదుట శిలా విగ్రహంగా ఉన్న శ్రీకృష్ణుడు, మహేంద్ర చెప్పిందే నిజం అనడానికి నేనే సాక్షిని అని చెప్పాడు. మధుర నుండి సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి సాక్ష్యం చెప్పడం విన్న రాజు రాఘవశర్మతో, మీ వాగ్దానాన్ని నెరవేర్చండి అని ఆజ్ఞాపించాడు. స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి సాక్ష్యం చెప్పడం వలన రాఘవశర్మ ఇప్పుడు మహాభక్తుడైన ఈ మహేంద్రను అల్లుడుగా పొందడానికి నేనెంత భాగ్యశాలిని అని అనుకున్నాడు. కాబట్టి రాఘవశర్మ రాజాజ్ఞను శిరసా వహిస్తున్నానని భావించక మనస్ఫూర్తిగా తన కుమార్తెను మహేంద్రకిచ్చి వివాహం జరిపించి తన ఆస్తిపాస్తులన్నింటినీ అతడి పరం చేశాడు. గోపాలుడే సాక్షిగా వచ్చాడు అనే ఈ వార్త ఉత్తర భారతదేశంలోనూ వ్యాపించింది. ఒరిస్సా రాజ్యంలోని పూరీ క్షేత్రంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడు అనే పేరిట వెలసి ఉన్నాడు. ఆ కాలఘట్టంలో పూరీ రాజ్యాన్ని పురుషోత్తముడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన కూడా సాక్షి గోపాలుని గురించి విని సాక్షి గోపాలుని దర్శింప కాంచీపురానికి వచ్చాడు. ఈ సందర్భంగా మరో శుభకార్యం కూడా జరిగింది. కాంచీ రాజు తన కుమార్తెను పూరీ రాజైన పురుషోత్తమునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. వివాహానంతరం పురుషోత్తముడు, సాక్షి గోపాలుని శిలా విగ్రహాన్ని నాకు ఇప్పించండి అని కాంచీ రాజును అర్థించాడు. కొత్త అల్లుడు మనస్సు పడి కోరుతున్నందున కాంచీరాజు మారు మాట్లాడక పురుషోత్తముడికి సాక్షి గోపాలుని శిలా విగ్రహాన్ని ధారాదత్తం చేశాడు. పురుషోత్తముడు తన భార్యతోనూ మరియు సాక్షి గోపాలుని శిలా విగ్రహంతోనూ పూరీకి తిరిగి వెళ్ళిపోయాడు. పూరీలో ఇంతకు క్రితమే ఖ్యాతిగాంచిన జగన్నాథుడు వెలిసి ఉన్నాడు. కాబట్టి సాక్షి గోపాలునికి ప్రత్యేకంగా మరో ఆలయం నిర్మించాలి అని పురుషోత్తముడు అనుకున్నాడు. అనుకున్న ప్రకారం పూరీకి సమీపంలో శ్రీకృష్ణుని పేరిట ఉన్న ముకుందపూర్లో ఒక ఆలయం నిర్మించి అక్కడ సాక్షి గోపాలుని ప్రతిష్ఠించాడు పురుషోత్తముడు. నేటికీ పూరీ జగన్నాథుని దర్శింప వెళ్ళే జనులు సమీపంలో ఉన్న సాక్షి గోపాల్ ఆలయాన్ని తప్పక దర్శించుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.